గాయ్స్ ఈరోజు హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నిన్న హైదరాబాద్లో అలాగే ఇతర ప్రాంతాల్లో అయితే ప్రీమియర్స్ పడిపోయాయి. టాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు సినిమా సూపర్గా అయితే ఉందని అయితే చెప్తున్నారు. అయితే మనం కూడా మూవీ ఎలా ఉందో చూసేద్దామంటూ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. అయితే మా ఊరికి సంబంధించిన థియేటర్లో షో అయితే 11:30కి అయితే స్టార్ట్ అవుతుంది. మరి మన బ్రో అయితే టికెట్స్ తీసుకుంటున్నాడు. నేనైతే స్క్రీన్ మిడిల్లో అయితే సెలెక్ట్ చేయని చెప్తున్నా, అందుకే కంప్యూటర్లో అయితే చూస్తున్నాడు. ఫైనల్గా టికెట్స్ అయితే తీసుకుండు. మా ఊరికి సంబంధించిన థియేటర్లో హనుమాన్ మూవీ టోటల్గా 2 థియేటర్స్లో అయితే పడింది. ఒకటి ఐమాక్స్ థియేటర్, అలాగే ఇంకోటి నార్మల్ థియేటర్. ఐమాక్స్లో చూసాం కానీ ఫుల్గా అయితే అయిపోయాయి. లాస్ట్ కార్ రౌండ్లో ఉన్నాయి. స్క్రీన్ సరిగా కనిపించడం లేదని ఈ థియేటర్ని అయితే ప్రిపేర్ చేసాం. చలో మరి థియేటర్లో అయితే ఎంటర్ అయిపోదాం. ఫైనల్గా నిదానంగా పబ్లిక్ అయితే వస్తున్నారు. మనం ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అట్ లాస్ట్. మరి హనుమాన్ మూవీ విషయానికి వస్తే మూవీ సూపర్గా అయితే ఉంది పోయా. ఫస్ట్ హాఫ్ ఒక 20 మినిట్స్ క్యారెక్టరైజేషన్ అయితే చూపిస్తారు. అలాగే ఫస్ట్లో కామెడీ కానీ బాగానే ఎలివేట్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్, అలాగే కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి భయ, గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం ఒక వేరే వరల్డ్లోకి అయితే తీసుకెళ్తారు. కనీసం ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ కోసమన్నా వెళ్ళాల్సిందే భయ. ఖచ్చితంగా ఎలివేషన్స్ ఉంటాయి భయ. ఒక్కొక్కటి నిజంగానే ఆంజనేయ స్వామి మీ ముందుకొచ్చి ఉన్నట్టయితే ఉంటుంది. థియేటర్ మొత్తం మోగిపోతుంది లాస్ట్ క్లైమాక్స్ మాత్రం. అలాగే మీరు కూడా మూవీ ఖచ్చితంగా చూడొచ్చు. అలాగే మీతో పాటు చిన్నపిల్లల్ని మాత్రం మర్చిపోకుండా అయితే తీసుకెళ్ళండి. అయితే మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే హనుమాన్ పవర్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆంజనేయ స్వామి శక్తి ఎటువంటిదో ఈ మూవీలో అయితే తెలియజేశారు. ఇంకా మూవీ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీ నోట్ ఒకటే నినాదం వినపడుతుంది, జై శ్రీరామ్ అంటూ. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.